14వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఇప్పుడైతే ఛాన్సెస్ హైగా పెరిగినాయి అనమాట. మాక్సిమం ఈ రోజు ఆ రేపట్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని మనకైతే లేటెస్ట్ బజ్ అయితే వచ్చింది. అండ్ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా యాజ్ పర్ లీస్ట్ ఓటింగ్లో ఉన్న కంటెస్టెంట్స్కి జరిగే అవకాశం ఉంది. యాజ్ పర్ అంటే ఉన్న వాళ్ళల్లో తక్కువ ఓట్లతో ఉన్నది, లాస్ట్ పొజిషన్స్లో ఉన్నది మన సుమన్ శెట్టి గారు, సంజన గారు అనమాట. సో వీళ్ళిద్దరికి ఓట్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. అంటే బాటమ్ 1 అని నేను చెప్పను, బాటమ్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారు. సో మాక్సిమం మిడ్ వీక్ ఎలిమినేషన్ వీరిద్దరి మధ్య యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం జరగచ్చు. మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కనుక రేపు పెడితే ఓటింగ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు అనమాట. ఏమో చెప్పలేం, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకళ్ళే అవుతారు, సంజన గారా సుమన్ గారా మనకే తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నో ఓటింగ్ ప్రకారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శుక్రవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టారనుకోండి, అప్పుడు ఓటింగ్స్ మారుతాయి కదా. సంజన గారికి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకోండి, అప్పుడు సేవ్ అయిపోతారు. సుమన్ గారికి సంజన గారికి ఇద్దరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకోండి, అప్పుడు డిమోన్ గారు కానీ భరణి గారు కానీ ఎలిమినేట్ అవ్వచ్చు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇవ్వాలి కానీ రేపు కానీ ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి యాజ్ ఆఫ్ నో అయితే సుమన్ గారు, సంజన గారు వీళ్ళిద్దరు ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటికి వెళ్ళే అవకాశాలు హైగా ఉన్నాయి అనమాట. ఒకవేళ ఇవ్వాలి కానీ రేపు కానీ ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్